హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో సింపుల్గా రాడిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా వరకు రాడిష్ కర్రీ అంటే ఎవరికి నచ్చదు గాయ్స్, బట్ ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి, మీకు పక్కా నచ్చుతుంది. అండ్ ప్రాసెస్లోకి వచ్చేస్తే రాడిష్ని పీలర్ సహాయంతో పైన లేయర్ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని దాంట్లో ఈ రాడిష్ ముక్కలు అయితే వేసేసుకొని మంచిగా దూరగా ఫ్రై లెక్క చేసుకోవాలి. అది కొంచెం మెత్తగా అయినట్లు అనిపించినప్పుడు మనమైతే వాటిని అయితే సైడ్కి అయితే తీసి పెట్టుకోవాలి. ఇంకా అదే పాన్లో మళ్ళీ కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని అది కొంచెం దూరగా వేగేటట్లు చేయాలి. దాని తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. దాని తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత కింద సైడ్కి తీసి పెట్టుకున్న రాడిష్ ముక్కలు అయితే దీంట్లో అయితే వేసుకొని కలుపుకోవాలి గాయస్. రాడిష్ ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టేటైతే మనం ఒక 5 minutes అయితే మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాతకి దీంట్లో కొంచెం కారం అండ్ సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఒక 5 minutes అలా. ఆ తర్వాతకి దీంట్లో ధనియాల పొడి, యాలకుల పొడి అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని అయితే మనం కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ రాడిష్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది గాయస్. ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్ గాయస్. ఇట్లాంటి మోర్ అప్డేట్స్ కొరకు పక్కా